महेश्वरे वा जगतामधीश्वरे जनार्दने वा जगतन्तरात्मनि नवस्तु भेदप्रतिपत्तिरस्ति मे तथापि भक्तिस्तरुणेन्दुशेखरे। ఆత్మస్వరూపులైన భక్తులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో శివుని పూజ ప్రశస్తము. ఆ సందర్భంగా మనం మహాశివపురాణం నుంచి కొన్ని జ్ఞానమైనటువంటి కథల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏ కర్మలు ఆచరించినా రాగము ద్వేషము ఆదిగా ఉండేటువంటి మనోమాలిన్యరహితంగా ఆచరిస్తేనే అవి పతన హేతువులు కాజాలవు. కాబట్టి సత్పురుషులు సత్కర్మలనే ఆచరించాలి, సనాతన వైదిక ధర్మాన్నే ఆచరించాలి. అలా కాకుండా పాపకర్మలే చేసినట్లయితే ఇహపరాలు రెండు నశిస్తాయి. దీనికి ఉదాహరణగా త్రిపురాసురులకి త్రిపురవాసులకి కటిలిన ఒక మాయాయతి స్నేహం వలన వారు ఏ రకంగా వారి యొక్క సద్గుణాల నుంచి పతనమయ్యి ఆఖరిగా ఏ పరాల రెండుని ఎలా కోల్పోయారో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఎందుకంటే వారు జితేంద్రియులు, అంటే ఇంద్రియాలను జయించిన వారు, దృఢమైన చిత్తం ఉన్నవాళ్ళు, మనో నిగ్రహం ఉన్నవాళ్ళు, అన్నిటిని మించి సత్యవాక్య పారాయణులు కూడా. కాకపోతే వారి సంకల్పంలో దుష్ట సంకల్పం ఒకటి ఉన్నది కాబట్టి దేవతలకి ద్రోహం చేయాలనే ఉద్దేశం బలంగా ఉండి అటువంటి దుష్ట బుద్ధితో దుష్ట సంకల్పంతో ఉన్న కారణంగా వాళ్ళు ఎన్ని తపశ్చర్యలు చేసినప్పటికీ వారు పతనమవ్వక తప్పలేదు. మరి ఇన్ని సుగుణాలు ఉండి ఇంత తపస్సు ఆచరించేటువంటి ప్రజ్ఞ ఉండి వారు ఏ రకంగా పతనమయ్యారంటే భగవంతుడు కూడా వారి సంకల్పం దుష్ట సంకల్పం కావడం వలన వారిని సంహరించడానికి ఒక మాయా యతిని, ఒక మాయా సాధువుని, మాయా ధర్మ ప్రచారకుల్ని సృష్టించి వారి ద్వారా వీరిలో ఉన్నటువంటి సనాతన ధర్మము కానీ సద్బుద్ధి సదాచారం ఇవన్నిటినీ కూడా వారికి ఉన్న మనోనిగ్రహాన్ని దృఢచిత్తాన్ని బలహీనం చేసి తద్వారా వారిని అంతమొందించడం జరిగింది. కాబట్టి మనం ఈ కథ ద్వారా తెలుసుకునేది ఏంటంటే ఎంత గొప్పవారైనా కూడా, ఎంత ధర్మపరాయణులైనా, సత్యవాక్ పరిపాలకులైనా, దృఢచిత్తం ఉన్నవారైనా, జితేంద్రియులైన, మనోనిగ్రహం కలిగిన వారైనా కూడా తీవ్రమైన తపస్సు ఆచరించేటువంటి వారు కూడా వారి యొక్క సంకల్పం, వారి యొక్క భావన మంచిది కానప్పుడు వారు ఏదో క్షణంలో వారు పతనానికి లోనవుతారు అన్న విషయాన్ని మనం రాబోయే 1-2 వీడియోల్లో ఈ కథ విపులంగా తెలుసుకుందాం. అందరికీ